ఆర్టీసీ విలీన ప్రక్రియను త్వరలో చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కూకట్పల్లిలో 60 ఈవీ బస్సులను పొన్నం ప్రారంభించారు. పెట్రోల్, డీజిల్ ధరలు రవాణా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని మంత్రి అన్నారు. ఈవీ బస్సులతో ఆర్థిక భారం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణకు ఈవీ బస్సులు తోడ్పడతాయన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. కారుణ్య నియామకాలతో పాటుగా అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఇంకా కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఏ అవసరం ఉన్నా కార్మికులు, యాజమాన్యం, టీఎంలు, ఆర్ఎంలు, ఈడీలు, మంత్రి గారు, ఎండి గారు ఎవరైనా సరే ప్రతి 2వ మంగళవారం నాడు మీ అందరితో మనకు సమావేశం పెట్టుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేసుకునే విధంగా కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంలో ఒకటే, కార్మికుల కృషి వల్ల ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9, 2023 నాడు ప్రవేశపెట్టినటువంటి ఉచిత మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యం ఈరోజు దాదాపు 310 కోట్ల మంది మహిళా ట్రిప్పులు వినియోగం చేసుకోవడం జరిగింది. దాదాపు 10,500 కోట్ల రూపాయల లాభం వారికి ఈరోజు జరిగిందంటే ఈ యొక్క ఘనత, కృషి నా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకి దక్కుతుందనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఆర్టీసీ అంటే మనది, మనమే యజమానులం, మనమే ప్రయాణికులం, మనమే ఉపయోగించుకుంటాం. జాగ్రత్తగా ఆర్టీసీ ఆస్తులు ఇతరత్ర మనం కాపాడుకునేటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి దయచేసి అందులో పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆర్టీసీ ఒక రక్షింపేటువంటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని కోరుతూ మరొకసారి సందర్భంగా ఆర్టీసీ కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు. తప్పకుండా భవిష్యత్తులో మీ సమస్యలన్నీ పరిష్కరింపబడి సంతోషంగా టీఆర్సీ పెరగడమే కాదు.